మనకు కేవలం 30 రూపాయలకే ఇక్కడ రాగి సంగటి అయితే దొరుకుతుంది. అది ఎక్కడ అంతే చెప్తాను. ఇక్కడ మనం తిరుపతి నుంచి మన కొత్త బస్ స్టాండ్ దిగిన తర్వాత ఆ బస్ స్టాండ్ నుంచి పక్కనే మనకు పక్కనే రెస్టారెంట్స్ ఉంటాయి. ఆ రెస్టారెంట్‌లో మనం తిరుపతి నుంచి లోపలికి వచ్చిన తర్వాత మన బస్ స్టాండ్ ఉంటది. ఆ బస్ స్టాండ్ పక్కనే ఒక రెస్టారెంట్స్ ఉంటది. ఆ రెస్టారెంట్ ఇలాగే ఉంటది రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ లోపలికి మనం వెళ్ళిపోతే ఇక్కడ చాలా రెస్టారెంట్ ఉంటాయి. రెండో గల్లీ అనమాట. ఆ గల్లీ నుంచి స్ట్రెయిట్‌గా మనం వెళ్ళిపోతే ఇక్కడ చాలా టిఫిన్ షాప్స్ అయితే ఉంటాయి. అటు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. మనం ఎటు వెళ్ళక్కర్లేదు. మనం ఏకంగా చివరికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ చాలామంది టిఫిన్స్ తింటుంటారు. కొంచెం రద్దీగా ఉంటుంది మార్నింగ్ పూట అయితే. ఈవినింగ్ అయితే కొంచెం పర్లేదు, చాలా ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడ రాగి సంగటి మనకు 30 రూపీస్‌కి దొరుకుతుందంటే చాలా మంచి విషయమే చెప్పుకోవాలి. ఎవరైనా సింగిల్‌గా వచ్చిన వాళ్ళంటే లేదంటే ఎవరైనా రాగి సంగటి ఇష్టపడిన వాళ్ళంటే ఇక్కడికి వచ్చి మనం ఖచ్చితంగా తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చాలా 2 సార్లు ట్రై చేశాను. రాగి సంగటి వచ్చేసి ఒక ముద్ద వచ్చేసి 20 రూపీస్ అనమాట. మనకు దానికి 10 రూపాయలతోనే వడలు కూడా వేస్తాడు. ఆ వడలు కూడా మనం తీసుకోవచ్చు అనమాట. వడలకి మనకు 10 రూపాయలకి 10 వేస్తాడు వడలు. మనకు ఇదే అండి మన ఇక్కడే రాగి సంగట. దీని ఎదురుగానే అవి ఇక్కడే అమ్ముతారండి రాగి సంగట. ఇదే మన సెంటర్ అనమాట. అవే వడలు. ఇక్కడ రాగి సంగట చాలామంది తింటుంటారు. ఇక్కడ అందరూ చాలా ఇష్టంగా తింటారు రాగి సంగట. ఈవినింగ్ కల్లా మనకు ఎనీ టైం అయినా దొరుకుతుందండి, పర్లేదు, మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనకు వచ్చేసింది ఈ రాగి సంగటి. ఈ సంగటి చాలా బాగుంటుంది. రాగి సంగటి మన గోంగూర పప్పు, ఒక పచ్చడి, ఇంకా పకోడీ అండి.